సమాజంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఏ ఒక్కరికో ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదే అని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా